మీరు బాధితులు ఒక నిమిషం బాధితులు నేను గిరిజన గిరిజన సంఘం తరపు నుంచి బాధితుల పట్ల మాట్లాడడానికి వచ్చినాను నేను. ముందుగా నమస్కారం. నా పేరు ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. నేను గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా కానీ, పత్రిక మీడియా ద్వారా కానీ వస్తున్న కథనాలన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నది, చూస్తున్నది ఏంటిదనంటే, ఇక్కడ ఎంతసేపు ఒక మనిషిని కాపాడడానికి వందలాది మంది కడుపు మీద కొడుతున్న కొంతమంది దుర్మార్గులు, కులంలోనే చిచ్చులు పెట్టే కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఎందుకంత ప్రేమను గారిస్తున్నారు? ఒక్కరి కోసం ఇదంతా మీరు చేసేది? నీ బిడ్డలు ఒక మంగ్లీయే నీ బిడ్డనా, లేకపోతే మీ బిడ్డల కోసం ఒక్కరి కోసమేనా మీరు పోషిస్తుంది? ఒక్కరి కోసమేనా ఈ గిరిజన సంఘాలు ఉన్నవి? దేనికోసము? ప్రతి లంబాడి బిడ్డకు, ప్రతి గిరిజన బిడ్డకు అందరికి కూడా న్యాయం దక్కాలని చెప్పి ఈ రోజు మేము కూడా బంజారా బిడ్డలమే, మేము కూడా గిరిజన బిడ్డలమే. ఎందుకు కొట్లాడుతున్నాము? ఈ రోజు మాకు ఏం అవసరం అని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కానీ, మా నాయకుడు గారి, మా అశోక్ నాయక్ గారిని ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతాం? ప్రతి బంజారా బిడ్డకు అన్యాయం జరిగింది, ప్రతి బంజారా బిడ్డకు ఇక్కడ ద్రోహం జరిగింది. చిన్న మైక్రో ఫైనాన్స్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకొని ఆ రోజు నవ్వుతూ డబ్బులు ఎత్తుకెళ్ళినప్పుడు తెలియదా? ఏం శుద్ధపూసలా? ఇంట్లో ఒక పెద్ద మనిషి ఒక రోజు ఒక ఇంట్లో ఒక నలుగురు ఏం పని చేయకపోతే ఇట్లా కూర్చుంటే మీ అయ్య గాని, మీ అమ్మ గాని, మీ అక్క గాని అడగరా? శివక్ చౌహాన్ ని వాళ్ళ అక్క మంగ్లీ ఎప్పుడు అడగలేదా? ఏం చేస్తున్నావు, ఖాళీ ఎందుకు కూర్చుంటున్నావు? ఎందుకు అడగలేదు? ఈ రోజు అడిగి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. ఎందుకు అడగలేదు? ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈ పాత్రకు వెనకాల ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపిస్తాము. ఎంత దూరమైనా వెళ్తాము, ఏడికైనా వెళ్తాము. మహా అంటే పోతుంది మా ప్రాణాలు, మహా అంటే పోతే ఇంకొకరి ప్రాణాలు. 10 మంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా వందలాది మంది ప్రాణాలను కాపాడుతామంటే ఖచ్చితంగా మా ప్రాణాలు తీసుకోవడానికైనా, తీయడానికైనా, దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకు చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి మనకు మీడియా పాయింట్లలో మాట్లాడుతున్న, నిన్న మేము చూసిన ఒక ప్రోగ్రాము, ఒక ప్రెస్ మీట్లో నోటికి వచ్చినట్టు ఒక చిత్తగారిది కుక్కలు ఏ విధంగా మాట్లాడతాయో బంజారా బిడ్డలై ఉండి అదే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఒక బంజారా బిడ్డగా, ఒక నాయక్గా నేను ఈరోజు బాధపడుతూ ఇంత ఘనంగా నేను మాట్లాడుతున్నందుకు కారణం ఏంటంటే, ఒక పర్సన్ వల్ల ఇంతమంది బాధితులు ఏడుస్తున్నారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? బాధించబడ్డ వాళ్ళు బంజారా బిడ్డలు, బాధపడుతున్న వారు కూడా బంజారా బిడ్డలు. ఎందుకు మీ కమ్యూనిటీలే వర్గాలుగా విడిపోయి కొన్ని మీడియా ఛానళ్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కొందరేమో మంగ్లీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏంది, మీరు ఎందుకు విడిపోయారు అసలు? విడిపోవడానికి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే అందరం కూడా బంజారా బిడ్డలే, అందరు కూడా సమానమే. ఇక్కడ ఏందంటే అధికారము మా వైపు ఉంది, లేదంటే మా వైపు డబ్బులు ఉన్నాయి, లేదంటే మా వైపు పలుకుబడి ఉందనే ఒక్క కారణంతో పైసలకో లేదంటే ఇంకేదో ఆశ చూపించి ఈ రోజు మమ్మల్ని ఫేమ్ చేయండి, మమ్మల్ని కొంచెం మా సైడ్ మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా కళాకారుల పట్ల ఇంతమంది బంజారా కమ్యూనిటీలో ఇంతమంది కళాకారులు ఉన్నారన్న, ఇన్ని పాటలు వస్తున్నాయి, లక్షలలో మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఏ కళాకారుడు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు? అదే మంగ్లీ తరపు నుంచి బంజారా బిడ్డల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు, మంగ్లీకి మించిన కళాకారులు ఉన్నారు. మంగ్లీకి ఈరోజు ఏం అవసరం వచ్చింది? నీకు ఎదగడానికి మా భాష, మా యాస అవసరం వచ్చింది. ఈరోజు నువ్వు మంగ్లీ ఎదిగిన తర్వాత ఏం కావాలా? బంజారా బిడ్డలు అవసరం లేదు. ఏ ఒక్కరిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు విడిపోలే అన్న. నిజంగా నువ్వు తప్పు చేయలేదంటే మొత్తం బంజారా కళాకారులంతా నీ సైడ్ ఉండాలా. ఈ రోజు ఒక్క బంజారా కళాకారుడైనా నీ సైడ్ ఉన్నాడా? చూపించండి, ఒక్క బంజారా కళాకారుడిని చూపించండి మాకు. ఏ బంజారా కళాకారుడు మంగ్లీని సపోర్ట్ చేస్తలేరు. మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే మంగ్లీ పైన పెట్టిన వీడియోలు కూడా డిలీట్ చేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? మంగ్లీ పైన పెట్టిన వీడియోలు మంగ్లీ తప్పు చేయలేదని ఎందుకు డిలీట్ చేసుకున్నారు అని అంటే, మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈరోజు వీడియోలు డిలీట్ చేసుకున్నారు. పైనుంచి వచ్చేసి బెదిరింపులు వస్తున్నాయి. మీరు మా గురించి మాట్లాడతారా? బంజారా పరిశ్రమలో ఎదగనీయకుండా చేస్తాం, తొక్కేస్తాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సాక్ష్యాధారాలు అన్ని తీసుకొని బయటకు వస్తాము. ఇది ఇక్కడతో ఆగేది కాదు, ఇంకా చాలా ముందుకెళ్తుంది. మంగ్లీ ఎవరన్నా? ఒక వేలాది మంది బంజారా కళాకారుల్లో మంగ్లీ ఒకతన. మంగ్లీ ఒక చిన్న వేలంతా, మనిషికి 10 వేలు ఉంటే ఒక చిడక నేలంతా. ఇంకా ఆమెకు మించిన కళాకారులు ఉన్నారు. మంగ్లీని చేయాల్సిన అవసరం మాకేందు? నిజంగా మంగ్లీ పెద్ద మనిషి లేక వ్యవహరిస్తే మంగ్లీ ముంగడికి వచ్చి నా తమ్ముడు పేరు వచ్చి ఇదిగో అరెస్ట్ చేసుకోండి, నా తమ్ముడిని జైలు వేసుకోండి, రేపు నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నా తమ్ముడు కడిగిన ముత్యమోలే బయటకు వస్తాడు, నేను లేనని నా పాత్ర తెలుస్తుంది. ఎందుకు తమ్ముడిని దాచి పెడుతుంది? దేనికోసం? నేను బంజారా బిడ్డని కాబట్టి నా పై ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నాను. నేను కూడా బంజారా బిడ్డనేనా?
మేమందరం సేవాలాల్ పిల్లలమే, మేమందరం సేవాలాల్ భక్తులమే. ఆమె సపరేట్ బంజారా బిడ్డ కాదు, నేను సపరేట్ బంజారా బిడ్డ కాదు. మనం మేమందరం కూడా సేవాలాల్ పిల్లలమే. మా అందరికీ కూడా పౌరుషం ఉంది. ఆమెకి ఎంత ఉందో అన్న, ఇక్కడ తను కూడా మా ఆడబిడ్డే, తను కూడా మా కమ్యూనిటీని. వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, బంజారా బిడ్డని ఎదగనీయకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఒక్క చిన్న విషయం అన్న, బంజారా బిడ్డ ఎదిగిన తర్వాత ఏ ఒక్క ఇంటర్నేషనల్ స్టేజ్ మీద, నేషనల్ స్టేజ్ మీద కానీ నేను బంజారా బిడ్డ అని ఒక్క మాట చెప్పిందా ప్రూఫ్ చేయండి అన్న. ఇప్పుడే నా ముక్కు నేలకేసి రాస్తా. నేను మంగిలి ఫేమ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క స్టేజ్ మీద కూడా నేను బంజారా వల్లనే ఎదిగినా, బంజారా గిరిజనుల వల్లనే ఎదిగినా అని చెప్పేసి ఒక్క ప్రూఫ్ ఇవ్వండి అన్న. ఏ స్టేజ్ మీద, ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద కూడా నేను పోయి చూసిన, ఏ స్టేజ్ మీద కూడా నేను బంజారా బిడ్డను. అంత మహాశివరాత్రి పూట అంతమంది జనాలలో ఒక్క బంజారా పాట పాడలేదా మన బంజారా మంగ్లీ? ఎందుకు పాడలేదు అంటే మన బంజారాకు, మన జాతికి, మన భాషకు వాల్యూ లేదా ఆ స్టేజ్ మీద? ఆ స్టేజ్ మీద వాల్యూ లేదు కాబట్టి కదా నేను బంజారా బిడ్డ కాదు అని చెప్పుకుంటున్నావు. ఈ రోజు నువ్వు అదే బంజారా బిడ్డ అని ఆ స్టేజ్ మీద చెప్పుంటే మేము నిజంగానే గౌరవించే వాళ్ళం నిన్ను. మేము ఎందుకు గౌరవిస్తలేము? అంత పెద్ద సద్గురు సభల నువ్వు పోయి తెలుగు పాటలు పాడినావు, మరి బంజారా పాటలు ఎందుకు పాడలేదు? దేనికోసం పాడలేదు? ఇవన్నీ కారణాలు చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కారణాలు చూపించుకోకపోతే చాలా ఉన్నాయి. నువ్వు నిజంగా మంచి చేసినావు, నిజంగా తప్పు చేయలేదు అని అంటే నీ తమ్ముడిని వెంటనే పోలీసు వాళ్ళకి అప్పగించు, విచారణకు నువ్వు కూడా హాజరుగా. నీది నువ్వు ప్రూఫ్ చేసుకో. నువ్వు ప్రూఫ్ చేసుకుంటే పోయేదేం లేదు, నీ పైన గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మా బిడ్డ, మా మంగళి బిడ్డ, మా అక్క ఏ తప్పు చేయలేదు అనేది మీ మీద గౌరవం పెరుగుతుంది. అంతే తప్ప నువ్వు ఏంటో కూర్చొని ప్రెస్ మీట్లలో కాకుండా ఎక్కడో సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెట్టుకుంటా, ప్రెస్ కి ఒక నోట్ రిలీజ్ చేస్తే ఎవడుకుంటాడమ్మా? హెచ్చరిస్తున్నామా? నీ ఇష్టం, నీకు నచ్చింది తీసుకో. ఇది హెచ్చరికనా, రిక్వెస్టా? ఒక బంజారా నాయక్ తమ్ముడు నీకు చెప్తున్నాడా అనేది నీ ఇష్టము. నీ ఆలోచన విధానానికి తగ్గట్టు నువ్వు తీసుకో. అది వార్నింగ్ అనుకో, లేదా నా తమ్ముడు నా మంచి కోసం చెప్తున్నా అనుకో, ఇంకేదైనా అనుకో. కానీ నువ్వు నిజంగా నీ తప్పు లేదు అని నిరూపించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అందరి సమక్షంలో ఈ మధు ఎవడు, ఈ బాలాజీ ఎవడు, ఈ నలుగురు ఎవరు, ఆ నలుగురు ఎవరు, వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి పాలా నీళ్ళ కడిగివాడి. నీకు నిజంగా దమ్ముంటే పాలా నీళ్ళ చెయ్యి. మీరు శివ చౌహాన్ ను అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆ మీద ఆయనను దోషిగా తేలుస్తా ఉన్నారు కదా. ఆమె చెప్తా ఉంది గద పట్టుకుని మా తమ్ముడు డబ్బులు ఎంచే మనిషి అసలు అని. అమ్మాయి ఇప్పుడు అన్న కనిపించే ప్రతోడు మూర్ఖుడు అయి ఉండడు. ఎందుకంటే నా డబ్బులు వంచే మనిషి అంటే సొంతం డబ్బులు ఇచ్చిన మనిషి. ఈ రోజు మన ప్రెస్ మీట్ లో, మీ ప్రెస్ మీట్ లో మీరు అందరు చూసినారు, రమేష్ అనే వ్యక్తి ఈ రోజు క్లియర్ కట్ గా చెప్పినాడు, నా స్వహస్తాలతో నేను డబ్బులు ఇచ్చిన అని చెప్పినాడు. అలాగే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీ తమ్ముడిని ముంగడు ప్రెస్ ముంగడు తీసుకొచ్చి, ఈ రోజు వరకు వాళ్ళ తమ్ముడు ఒక ప్రెస్ మీట్ ముంగడు మాట్లాడలేదు. తప్పు లేని వాడు ఎందుకు దడుచుకుంటున్నాడు? తప్పు చేస్తేనే కదా ఇంట్లో దాక్కుంటాడు. తప్పు లేకుండా ముంగడికి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు దాచుకుంటున్నాడు? బరాబర్ ఈ రోజు నేను ఎందులో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి, బంజారా బిడ్డల మీద అన్యాయం జరిగింది కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నా. నువ్వు తప్పు చేయకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ క్లారిఫికేషన్ ఇవ్వు. నీ క్లారిఫికేషన్ ఇస్తేనే కదా నీకు తెలుస్తుంది. లేదంటే ఎవడు చెప్తాడు? ఎవడు నమ్ముతాడు? ఈ రోజుల్లో, ఈ కాలంలో నువ్వు చెప్పకపోతే ఎవడు నమ్ముతాడు? నీ సొంతంగా నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే ఈ రోజు జనాలు నమ్ముతాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చి నువ్వు మాట్లాడు. ప్రెస్ మీట్ ముంగట పాల నీళ్ళ అనేది మొత్తం తెలుసు. ఇందులో వచ్చేసి మరీ ముఖ్యంగా చెప్తున్నా, కొంతమంది మూర్ఖులకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే మూర్ఖులకు చెప్తున్నా, ఎవడెవడైతే మాట్లాడిండో వాళ్ళ చిట్టాలన్నీ తీస్తాము. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళందరికీ ఒక విషయం, మోతీలాల్ బరాబర్ చెప్తాం. మోతీలాల్ నాయక్, నిన్న నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టినవు, జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినవు. నీకు నిజంగా మీ చెల్లెల బిడ్డ బాధ జరిగింది, మీ అక్క బిడ్డ బాధ జరిగింది అంటే నువ్వు పెట్టి నిజాలు మాట్లాడించి, ఏదో జిరాక్స్ కాగితాలు పట్టుకొచ్చి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి అదేవో పెట్టి ప్రెస్ వాళ్ళందరినీ మూర్ఖులుగా చిత్రీకరించి వాళ్ళ మీద ఎగబడి మీరు చూస్తున్న మంగ్లీ పట్ల చేస్తున్న మంగ్లీ గురించి మాట్లాడారు ప్రెస్ మీడియా వీళ్ళ విరుచుకోబడడం, వాళ్ళ మీద కోప్పడము, ఇవన్నీ వద్దు మనకు. నిజంగా నీ తమ్ముడు, నీ పేరు బయటికి రావాలంటే, నీ తమ్ముడు తప్పు చేయలేదంటే తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఈడ కూర్చోబెడతావా? ప్రెస్ క్లబ్ లో కూర్చోబెడతావా, లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతావా? చూసుకుందాం. కాదు, మీ బంజారా కమ్యూనిటీలో ఆమె ఎదుగుతానని ఓర్చుకోలేకనే కక్ష కట్టినట్టు. మరి ఇన్ని రోజులు ఎదిగింది ఎవరి వల్ల మీరే చెప్పండి మిత్రులారా. మంగళి అనే పేరు వచ్చింది ఎవరి వల్ల? నా ఏష వల్ల కాదా? నా భాష వల్ల కాదా? నా ఏష కట్టు వల్ల కాదా? ఇదే సోషల్ మీడియా, ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల కాదా? ఎవరి వల్ల వచ్చింది ఆ ట్యాగ్? మంగళి అనే ట్యాగ్ అసలు ఆమె పేరు మంగళియే కాదు, సత్యవతి రాథోడు. మంగళి అనే పేరు ఎందుకు పెట్టింది?
ఎందుకు పెట్టుకుందంటే బంజారాలకు కొంచెం క్రేజ్ వస్తుంది, బంజారా కమ్యూనిటీని వల్ల మేము పైకి వెళ్తామని చెప్పే కదా. మరి అదే ఎవరన్నారు ఎదుగుదలను తొక్కేస్తున్నారని ఎవరన్నారు? ఎదగనిచ్చిందే మేము, మా బిడ్డను మేము ఎదగనిచ్చుకొని మేము ఎందుకు తొక్కుతామనేది నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇవన్నీ కూడా తప్పును కప్పిపుచ్చుకోవడానికి, బురద చల్లడానికి, ప్రశ్నలు అడిగే వాళ్ళ మీద బురదలు చల్లడానికి, లేదంటే ఏదో బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాట్లాడుతున్నారు, అది చూసుకొని మాట్లాడుతుంటే వీళ్ళందరూ గమ్మున ఉంటారు కదా అని ఒక కాన్సెప్ట్ తోటి ఇవన్నీ ఉత్తమ మాటలు తప్ప, మాటలొద్దు చేతలు చూపెట్టు. నువ్వు తీసుకొచ్చి మాట్లాడి శివ చౌహాన్ ఈ రోజు వరకు ఏ రోజైనా శివరాతోడు శివ చౌహాన్ ఈ రోజు మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టిండా? వాళ్ళకు వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు అందరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలైన ముఖ్య నాయకుడు, అందులో ఇన్వాల్వ్ ఉన్న పర్సన్ మంగ్లీ తమ్ముడు ఎందుకు ప్రెస్ ముంగడికి ఎందుకు రావట్లేదు? ప్రెస్ ముంగడికి వచ్చి నేను తీసుకోలేదో తీసుకున్నానో చెప్తే అయిపోతుంది కదా. నీ గురించి ఎవరు మాట్లాడారు కదా, నీ గురించి ప్రెస్ మీట్లు పెట్టారు కదా. ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మా అక్క అంటే ఒక ఆడబిడ్డకు తప్పు జరుగుతా, తప్పు అయితే ఏం తప్పు లేదు అంటే నువ్వు మాట్లాడితే సంసారము, బయటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇదేనా మీరు మాట్లాడేది? బయట నువ్వు సొంతంగా నువ్వు మీడియా ముంగట వచ్చి నువ్వు మాట్లాడితే సంసారము, మేమందరం మీడియా ముంగట వచ్చి మాట్లాడితే వ్యభిచారమా? నువ్వు చూపించేవన్నీ సాక్ష్యాలు, మేము చూపించేవన్నీ దొంగ సాక్ష్యాలా? నువ్వు మా ఆడబిడ్డలు అని అంటావా? ప్రెస్ ముఖంగా పబ్లిక్ ఒక ఆడబిడ్డని ఇజ్జత్ చేయడానికి నీకు ఎంత గట్స్ ఉండాలా? అంటే నువ్వు ఏం చేసుకొని, నువ్వు ఎంత డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు?